499 ఎకరం ఇచ్చేసేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇది దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ప్రజల కోసం చేశాం మేము. దుర్వినియోగం ఎందుకు అవుతుంది? ఇవాళ పంజాబ్ రాష్ట్రం దుర్వినియోగం చేయడానికి అది చేస్తుంది. ఇంకా 5-6 రాష్ట్రాలు ఇది కొనసాగించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది దుర్వినియోగం చేయడానికా? చెప్పండి. ప్రజలకి అందించే కార్యక్రమం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం చేయకపోతే ఎందుకంటే మనం 1,70,000 కోట్ల సంవత్సరం జరగకుండా అప్పు చేశారు. ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంత దుర్వినియోగం చేశారు మీరు? కుట్టు మిషన్లు ఉన్నాయి. కుట్టు మిషన్ల మీద ఎంత అవినీతి? 200 కోట్ల రూపాయలు. మీరు దోచుకో మీ సంపద సృష్టిస్తానికనా? మీరు ప్రజల కోసం చేయరా? ఖర్చు పెట్టరా? చెప్పండి. మీరు అందించకుండా ఏం చేశారు? ఎన్ని లక్షల టన్నులు మీరు పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నులు మీరు ఆక్షన్ వేశారు? తెలపండి మాకు. తెలపాలి కదండి. ఇగో ఇన్ని లక్షల టన్నులు మేము పట్టుకున్నాం. మా టైంలో మేము పట్టుకునేవాళ్ళం. నెల ఆక్షన్ వేసేవాళ్ళం. 29-30 రూపాయలకి అమ్మేవాళ్ళం కేజీ. మీరు సీజ్ ద షిప్ అన్నారు. స్టార్ట్ ద షిప్ అయింది. మీరు గొడవలకు సీల్ చేసామన్నారు. ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు మీరు ఆక్షన్ పెట్టి? ధాన్యం, బియ్యం చెప్పనండి. ఇంత అడావడి చేశారు కదా మీరు. కాకినాడలో మీరు సీజ్ చేశారు కదా గొడౌన్స్. ఆ గొడౌన్స్ లో మీరు ఎన్ని లక్షల టన్నులు ఆక్షన్ వేశారు? ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తెచ్చారు? సీజ్ ద షిప్, స్టార్ట్ ద షిప్. అవునండి. ఇప్పుడు అది కాదండి. మీరు చేయండి. మీరు మంచిదే కాదంటలేదు. అలాగే మీ వల్ల 29 మంది చనిపోయారు. 8 మంది గుంటూరు జిల్లాలో చనిపోయారు. వేరే చోట్ల 3 చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు న్యాయం చేయాలి కదా అంటున్నాను. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా అంటాను. వాళ్ళ కుటుంబాలు కదా అంటాను. మీ చంద్ర ఏదైనా కుటుంబం, వాళ్ళది కూడా కుటుంబాలు కదా. మీ వల్లే చనిపోయారు కదా పుష్కరాల్లో 29 మంది. వాళ్ళ కనీసం ₹1 సాయం కూడా చేయలేదు కదా మీరు.